అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆకుల విజయ్ గారు, ఉమారాణి గారు, జయశ్రీ గారు, గీతామూర్తి గారు, బండారు విజయలక్ష్మి గారు, సునీత గారు, కెప్టెన్ బాబీ గారు, అరుణజ్యోతి గారు, రాధా ధీరజ్ గారు, శ్రీలత గారు, అదేవిధంగా కార్పొరేటర్ సునీత గారు, శ్రీవాణి గారు, దీపిక గారు ఉన్నారు. అందరూ ఇంకా చాలామంది వేదిక మీద ఉన్నటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్సు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళా సోదరిమణులు, మనందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నటువంటి అన్ని విషయాలను కూడా సమాజానికి తెలియడం కోసం వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా ఇతర అతిథులందరికీ కూడా నేను మరొకసారి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహిళ అంటే పవర్, మహిళ అంటే శక్తి. మన భారతీయ సమాజంలో మహిళను మనం శక్తిగా కొలుస్తాం. ఇప్పుడే కాదు, కొన్ని వేదాల నుంచి కూడా, లేకపోతే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మహిళను మనం శక్తిగా కొలిచేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము ఒక్క మన భారతీయ జీవన విధానంలో, భారతీయ సంస్కృతిలోనూ తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ రకంగా మహిళను శక్తిగా కొలిచేటువంటి సాంప్రదాయం లేదు. అటువంటి గొప్ప దేశంలో ఈరోజు మనం అందరం ఉన్నాం. ఎందుకంటే మహిళలు మనకందరికీ తెలుసు, ఈ దేశంలో పురాణాల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా అన్ని రంగాలలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవతల నుంచి మొదలు పెడితే మనందరం కూడా రోజువారీ కార్యక్రమంలో కూడా దేవుని గుడికి వెళ్ళినా, పూజ చేసినా, భక్తి కార్యక్రమంలో పాల్గొన్నా మరి మహిళలను ముందు పెట్టి కొలిచేటువంటి సాంప్రదాయం ఉంది. మనమందరికి తెలిసి ఎప్పుడు అనుకుంటుంటాం, మనము శ్రీరామనవమికి కళ్యాణం చేస్తాం. ఆ కళ్యాణంలో రాముడు సీత కళ్యాణం అనము, సీతారామ కళ్యాణం అంటాం. అంటే సీతనే ముందు పెడతాం అక్కడ కూడా. అదేవిధంగా పరమేశ్వరుడు గురించి మాట్లాడుతున్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు అంటాం. ఈ రకంగా అన్ని విషయాలలో ఈరోజు మహిళ కీలక పాత్ర పోషిస్తుంది. మన జీవన విధానంలో కూడా, ముఖ్యంగా మన భారతీయ జీవన విధానంలో ఇల్లును నడిపేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ ఇంటి మాతృమూర్తి. భర్త అయినా, కొడుకు అయినా, తండ్రి అయినా, అన్న అయినా చివరకు ఆ అమ్మ దగ్గరికి వచ్చి నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఈ పని ఉంది, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా ముందుగా ఇంట్లో పంచుకునేటువంటి వ్యక్తి అంటే మాతృమూర్తి. కాబట్టి కొడుకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే తండ్రి దగ్గర కోడు, అమ్మ దగ్గరికి వెళ్తాడు. బిడ్డకి ఏదైనా కష్టం అనిపిస్తే అమ్మకే చెప్పుకుంటారు. కాబట్టి ఆ రకంగా ఈరోజు మన జీవన విధానంలో మహిళలకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నదనే విషయము మనకందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు నేను మహిళా మోర్చా కార్యకర్తలను మనస్ఫూర్తిగా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక ఎన్నికల్లో కానీ ఏ పార్టీ కార్యక్రమం ఇచ్చినా, ఏ ఉద్యమం ఇచ్చినా, ఏ ధర్నా చేసినా కూడా మరి అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మహిళా మోర్చా కార్యకర్తలు. ఎన్నికల్లో ఉప ఎన్నికలు వచ్చినా, శాసనసభ ఎన్నికలు వచ్చినా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, లేక ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా మీరందరూ కీలక పాత్ర పోషించారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఒకరోజు 5,000 మంది మహిళలు మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంటి నుంచి బయటకు వచ్చి
5,000 మంది కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మరి ఆ బూత్కే పరిమితమై ఏ బూత్ వల్ల ఆ బూత్కు పరిమితమై పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఎవరంటే మహిళా శక్తి. కాబట్టి ఆ రకంగా మీరు అన్ని రంగాలలో ఈరోజు మరి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నేను నిన్న కూడా చెప్పాను, హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమిత్ షా దగ్గర MOSగా ఉన్నప్పుడు మరి అమిత్ షా గారు ప్రధానమంత్రి ఆదేశాలతో బార్డర్ ఏరియాలో విస్తృతంగా పర్యటించామని. అది బంగ్లాదేశ్ బార్డర్ కానీ, పాకిస్తాన్ బార్డర్ కానీ, చైనా బార్డర్ కానీ. ఆ బార్డర్లో ఒక దగ్గర చూస్తే 50 degrees వేడి ఉంటుంది, మరో దగ్గర చూస్తే మైనస్లో ఉంటాం మనం చలిలో. మరి అటువంటి ఏరియాలో కూడా ఆడబిడ్డలు భుజాన AK-47 వేసుకొని రాత్రనక పగలగనక భారత సరిహద్దులను కాపాడుతున్నటువంటి వ్యక్తులలో ఆడబిడ్డలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని మనం చేస్తున్నాం. ఈరోజు విమానాలు అత్యధికమైనటువంటి ఎయిర్ ఫోర్స్ విమానాలు నడిపేటువంటి కార్యక్రమంలో కూడా ఆడబిడ్డలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి పైలట్స్ ఈరోజు మన ఇండియాలో ఉన్నారు. అమెరికాలో డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికాలో కానీ లేకపోతే ఇతర దేశాలలో లేరు. మ్యాక్సిమం పైలట్స్ ఈరోజు ఇండియాలో ఉన్నారు. అనేక దేశాలలో మన దేశంలో ఉన్నటువంటి బాబీ ఉన్నది, ఇక్కడ ఉన్నదా, ఆమె కూడా పైలట్, రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరింది, విమానాలు నడిపింది. కాబట్టి అత్యధికమైనటువంటి పైలట్స్ ఈరోజు మన భారతదేశంలో ఎక్కడున్నారంటే ఇండియాలో ఉన్నారన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, చాలా కీలకమైన నిర్ణయం ఏదైతే త్రిపుల్ తలాక్. ఈ దేశంలో 12 కోట్ల మంది ఏదైతే ముస్లిం ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డ హక్కులు కాపాడడంలో అనేక ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించాయి. మరి ఈరోజు 3 మాటలతో ఇంటి నుంచి బయటికి పంపించి గెంటి వేసేటువంటి సాంప్రదాయము ఈ దేశంలో ఉండేది. ఇస్లామిక్ దేశాలలో కూడా త్రిపుల్ తలాక్ లేదు. ఇస్లాం ఆధారంగా వ్యవహారం నడిపే దేశాలలో కూడా త్రిపుల్ తలాక్ లేదు. సెక్యులర్ కంట్రీ అనేటువంటి మన దేశంలో మరి ఈ దేశంలో త్రిపుల్ తలాక్ పేరుతోటి ఆడబిడ్డలకు అన్యాయం చేస్తూ ఉంటే ఏ పార్టీ కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు, ఏ ప్రధాని కూడా ఆలోచన చేయలేదు. కానీ సుప్రీంకోర్టు చెప్పినా కూడా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది త్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా మీరు చట్టం చేయాలంటే ఆ రోజు మరి ప్రభుత్వాలు ఏవి కూడా భయపడ్డాయి. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు త్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి చట్టం రద్దు చేసి, విధానాన్ని రద్దు చేసి మహిళలకు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే ఈరోజు మనము బేటీ బచావ్ బేటీ పడావ్ ఇదేదో ఒక నినాదం కాదు, ఈ సమాజాన్ని రక్షించడం కోసం, సమాజానికి దిశా నిర్దేశం ఇవ్వడం కోసం రూపకల్పన చేసినటువంటి విషయం. అది బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి చాలా పెద్ద కార్యక్రమం. ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సమాజం గురించి ఆలోచన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈరోజు అత్యధికమైనటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రపంచంలో ఎక్కడున్నాయంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మెటర్నిటీ లీవ్స్, ప్రసూతి సెలవులు ఈరోజు 26 వారాలు, 26 వారాలకు పొడిగించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి. ఈ రకంగా అనేక, ఒక్కటి కాదు, ఇంతకుముందు పెద్దలు నాకు ముందు మాట్లాడినటువంటి వాళ్ళు, స్టార్టప్ కంపెనీస్, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్టార్టప్ కంపెనీస్ అత్యధికమైనటువంటి సంఖ్యలో ఆడబిడ్డలు ఈరోజు స్టార్టప్ కంపెనీలు పెడతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు మనము ఐటీ చూస్తే హైదరాబాద్లోనే మనం ఐటీకి వెళ్తే మెజారిటీ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరంటే ఈరోజు ఆడబిడ్డలు. నెలకు
3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా జీతం పొందుతూ ఈరోజు ఐటీ రంగంలో రాణిస్తున్నటువంటి ఆడబిడ్డలు ఎవరంటే ఈరోజు మన హైదరాబాద్లో మనకు కనిపిస్తారు ఐటీ. కాబట్టి ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగంలో తీసుకున్నా కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే మనకు తెలుసు, నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు చాలా మంది చెప్పారు, చాలా సంవత్సరాల నుంచి రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడే చర్చ వచ్చింది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండాలని. కానీ అనేక కారణాల కారణంగా రాజ్యాంగంలో రూపకల్పన చేయలేకపోయారు. ఆ తర్వాత అనేక సార్లు చర్చ జరిగింది, పార్లమెంటులో చర్చ జరిగింది, శాసనసభలలో చర్చ జరిగింది, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లులు కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పేరుకు మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఆ బిల్లుని ఎక్కడ కూడా పాస్ చేయలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో